ఈ వీడియోలన్నీ గోడలన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఆడికి వాకిలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా పేరు లక్ష్మీ నరసయ్య. ప్లీజ్ వీడియో తీస్తున్నాను, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు చేసి మన వీడియో ఏంటి అంటే, మామూలుగా ఇట్లా వేరేసాటికి పనికి వచ్చానండి. మామూలుగా వీళ్ళు హైట్ తక్కువ ఉండింది. ఫస్ట్ ఆ కలర్ ఉంది కదా, అక్కడ దాకా వీళ్ళకు కొంచెం హైట్ తక్కువ ఉండిందనమాట. హైట్ కావాలని చేసి ఒక 2 అడుగులు కట్టుకున్నారు. మొత్తం ఇప్పుడు 10 అడుగులు. కింద సపోర్ట్ అనేది కొంచెం హైట్ లేపుకోవాలనుకున్నారు. బాగానే ఉంది. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇటు 12, ఇటు 9 ఎడలకు వచ్చేసి పాత ఇల్లు అనమాట. మా హైట్ లేపుతున్నారు. బేస్మెంట్ చాలా తక్కువగా ఉందనేసి. ఎండల కాలం కదండి, చాలా శీకాలంగా ఉంది. ఇది వచ్చేసి దేవుని గుడి. ఈ పటాలు వీళ్ళు బాగానే ఉంది కానీ పని, కాకపోతే పని అనేది తక్కువ చేస్తారండి వీళ్ళు. ఎట్లా ఇది బండలు ఎత్తాల, అదో నీకు ఆడ కనిపిస్తుంది కదా మెయిన్ వాటిని, ఆ ఇటుకు బండ ఎత్తాల. అది కట్టిన కూడా అనమాట. 2 వరుసలు ఇంకా కిందకే ఉంది చూడండి కట్టింది. అలాంటప్పుడు హైట్ లేపుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు మామూలుగా పాత కూడా కొట్టేసి ఒకసారి దళమంత్రం పెట్టేసి మామూలుగా బండి ఎత్తుకొని ఉంటే నీట్గా ఉండు పని. ఇప్పుడు చూడండి ఎంత రిస్క్ అయిపోయిందో. ఉదయం నుంచి దాన్ని కొట్టాం, చాలా కష్టంగా ఉంది. అదిగాక ఎందుకంటే ఈ మొత్తం కిటికీకి కూడా తీయాలంట అండి. ఆ మెయిన్ వాకిల్ ఉంది కదా, ఆ మెయిన్ వాకిలి కిటికీకి మొత్తం తీయమని చెప్పారు వాళ్ళు. మొత్తం తీసే పైన గోడకు మనకు సపోర్ట్ ఏముంటుందండి, సపోర్ట్ ఏముండదు. అందుకనేసి ఇప్పుడు మెయిన్ వాకిల్ వరకు మామూలుగా సెట్ చేసి బండెత్తి దాని కిటికీలకి సెట్ చేస్తాం. అది కొంచెం మారిన తర్వాత మనం ఈ కిటికీకి తీస్తాం. ఇప్పుడు 2 తీస్తాం అనుకోండి, 10 అడుగులు ఉంటుంది మొత్తం లెంత్ మీద గోడ యాడ్ అవుతుందండి. మనకేం భీములు ఉన్నాయా, సపోర్ట్ ఏముంది, ఏం లేదు. సాదా గోడనే కదా, అంత మొత్తం సాదా గోడ కదా. అందుకని ఆ మెయిన్ వాకిల్ వరకు ఇది పెట్టేస్తాం. ఇది వచ్చేసి మామూలుగా హాల్ అనమాట. ఇది వచ్చేసి ఆ వాకిల్ వచ్చేసి బెడ్రూమ్కు. అది వచ్చేసి ఆ పక్క అది వంట రూమ్ చూపిస్తాను. పోలేరమ్మ గుడి అండి, చాలా బాగుంది కదండి పోలేరమ్మ గుడి. వీళ్ళకు మామూలుగా కిటికీలో చూస్తే ఇట్లా అమ్మవారు కనిపిస్తుంది. మామూలుగా ఇట్లా వంట రూమ్లో ఉంచి చూపిస్తే అది అక్కడ ఒక గుడి ఉంది, దగ్గరికి వెళ్తాం పదండి చూపిస్తాను. రాముడి గుడి అది. చూడండి సపోర్ట్ ఏం లేకుండా అంత ఇరు కొట్టాం. భయంగా ఉంది వర్క్ చేయాలన్నా కూడా. ఇది కూడా అట్లే కొట్టాలి, ఆ పైప్ కన్నా హైటే కొట్టాలన్నమాట. ఇది వచ్చేసి మామూలుగా వంట రూమ్. కింద గ్రానైట్ వేసుకుంటారంట, వేసి అంతా రెడీ చేసి ఇల్లు అమ్మాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్, విన్నాను. షోకేస్. ఈ పక్క వచ్చేసి మామూలుగా రాముల వారి గుడి ఉందన్నమాట. ఇక్కడ వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. మేము మా మేస్త్రి ఒప్పించుకున్నాడు ఇంతకుముందు వర్క్ ఇక్కడ. మామూలుగా పిల్లర్స్, పుట్టింగ్స్ మొత్తం మూసా గీసా స్లాబ్ అంతా మేమే వేస్తాం అనమాట. వచ్చేసి చెప్పాం కదండి అమ్మవారి గుడి అని. మామూలుగా చూసారా, పల్లెలో అయినా కూడా చాలా దగ్గరకు గుడ్లు పెట్టారనమాట. చాలా బాగుంది గుడి కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇసుక వచ్చేసి మాకు ఇసుక చెప్పడం మర్చిపోయానండి. ఇసుక వచ్చేసి మాకు 1600 అనమాట. ఇసుక వచ్చేసి దగ్గరే అనమాట. ఇక్కడ నుంచి మామూలుగా ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇసుక వచ్చేసి మాకు 1600 టిప్పు. అందుకనేసి
ఇటుక వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట. కొట్టాలన్నా కూడా చేయి చూడండి ఎలా అయిపోతుందో, చాలా గట్టిగా ఉన్నాయి. ఎలా ఉన్నారు, బాగున్నారా? వర్క్ చేస్తున్నాను లోపల. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు లైవ్ చేస్తానండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వీడియో తీయడం కాయలు చాలా బాగున్నాయి కదా, అందుకే ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాను. లైవ్ అనేది ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు చేస్తాను కంపల్సరీ. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. ఓకే, బాయ్.